ఏ గుడికి పోయినా దేవుని దర్శనం చేసుకొని ఓ కొబ్బరికాయ కొట్టి హుండీల కానుకలేసి తీర్థ ప్రసాదాలు తీసుకొని జరసేపు కూర్చొని పూర్తిగా ఫోటోలు వీడియోలు తీసుకొని పోతారు. ఇక తిరుపతి వెంకన్న సామితానికి సుత శీతం మంది పోతుంటారు. పోయినోళ్ళు ఉత్తగానే రారు కదా. ఎవ్వల తాకతును బట్టి వాళ్ళు వందలు వేలే కాదు ఆస్తుల కాగితాలు సుత దేవుని గల్లలేస్తోళ్ళు ఉంటారు. అట్లనే గివ్వి సుత తిరుపతి ఎంకన్న గల్ల పెట్టే డాలర్లతోని గలగల అంటుందిల్లా. అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్ డాలర్లే కాదు, యూరో సెంట్లు, కెనడా సెంట్లు, బ్రిటిష్ పౌండ్లు, మలేషియా రింగ్జిట్లు, దక్షిణాఫ్రికా రాన్లు, శ్రీలంక రూపాలు, ఆఖరికి పాకిస్తాన్ నోట్లు కూడా వస్తున్నాయి. మరి దునియాల 197 దేశాలుంటే ఇప్పటిదాకా 157 దేశాల పైసల చిక్కలు నోట్లు చదివిచ్చిండ్రట ఎంకన్న స్వామికి. ఏరే దేశాలకు బతకబోయినోళ్ళు ఆడ మంచిగా సంపాదించినాక అందులోకెళ్ళి ఇంత దేవునికి సమర్పించి పోతారన్నట్టు. ఈ 10 ఏళ్లనే 200 కోట్లు అంటే ఏడాదికి 20 కోట్లు బయట దేశాల పైకమే వెళ్ళింది గల్లెపెట్టెలు దులిపితే. అంతకు ముందు చిక్కలే వచ్చేది, అవిటిని బ్యాంకుల కిలాల లెక్కన మార్చేది. ఇప్పుడు ఎన్ని రూపాయలైతేయో లెక్క కట్టి జమ చేస్తున్నారు. హుండీ ఆమ్దానితో పాటు దినామొస్తున్న విరాళాలు, కానుకలతోని ఎంకన్న ఆస్తులు 7 కొండలంత ఎత్తు పెరుగుతుందన్నట్టు. ఇక బంగారానికైతే లెక్కే లేదు. 1000 టన్నులుంది ఎంకన్న కాడ. 1000 కోట్ల రూపాయల డిపాజిట్లు, నగలు, వజ్రాలు, రత్నాలు, పగడాలు బొచ్చెడున్నాయి. పండుగల పూట దేవుళ్ళకేస్తే మస్తు ముద్దుగా అనిపిస్తది. పెద్ద భక్తులు ఎప్పుడొకళ్ళు ఏదో ఒకటి ఇచ్చి పోతూనే ఉంటారు. హుండీ పైకమే దినం 4 కోట్ల రూపాయలు. గుడి ఆఫీసర్లకు ఓ మాట చెప్తున్నాం, గింత ఆమ్దాన్ వస్తుంది కాబట్టి ఎండలకు వానలకు తిప్పలు కాకుండా ఇంకింత సౌలతులు పెంచి సాముల వారి దర్శనం చెప్పున చేపిస్తురా అంటే 7 కొండలు బంగారి కొండలు అయినట్టే.